నిష్కారణంగా ఇబ్బంది పెట్టేవాడు కాదు. దేవుడు దేవుడే. ఆయన కొన్ని శ్రమలలాగా నీకు అనుమతించిన వాటన్నిటి వెనక ఆ మహనీయుని యొక్క అనంత జ్ఞానం, ఆ మేధావి, ఆ ప్రేమామూర్తి అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. సో ఫైనల్గా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీకు అనుమతించేటువంటి సకల సమస్యలని, వేదనలని, ఇరుగులని, ఇబ్బందుల్ని, బాధల్ని, నిందల్ని, అవమానాల్ని, అప్పుల్ని, తిప్పల్ని, నొప్పుల్ని, రోగాల్ని సమస్తాన్ని సమకూర్చి, మేలులను, కీడులను అన్నిటినీ సమకూర్చి 100% నీకు పూర్ణముగా మేలు చేయడానికే, క్షేమాన్ని కలిగించడానికే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. అది శాశ్వతమైన ప్రేమ. ఇప్పుడు నువ్వు కూడా ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకొని ఆవేశపడకుండా దేవుణ్ణి అలాగే ప్రేమించు. ఆయన నాకు మేలు చేయని, కీడు చేయని. ఒకవేళ ఆయన యజమానుడు చిరాకు పుట్టి నన్ను కావాలని కొట్టి ఆనందపడతానంటే పడని, శ్రమ పెట్టి సంతోషపడతానంటే నా శ్రమ నా దేవునికి సంతోషాన్ని కలిగించున్నదైతే నేను నిలువున కాలిపోవటానికి, కరిగిపోవటానికి, ఎంత వేదననైనా అనుభవించడానికి నేను సిద్ధం. నా హృదయంలో నలుగుడు, నా హృదయంలో వేదన ఆయనకు ఆనందకరమైతే, నన్ను కొట్టుట ద్వారా ఆయనకి సంతోషం కలిగితే, నన్ను బాధ పెట్టుట ద్వారా ఆయనకి ఆనందం కలిగితే, నన్ను దుఃఖపెట్టుట ద్వారా అది ఆయనకి సంతోషం అయితే, నేను రోజు దుఃఖపడటానికి ఇష్టపడతాను, నేను రోజు నలిగిపోవటానికి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు నా దేవుని సంతోషం కావాలి. కానీ అలా కోరుకోవడానికి ఆయన పిచ్చోడు కాదు. అలా కోరుకొని నన్ను నిష్కారణంగా గాయపరిచి, నిష్కారణంగా బాధ పెట్టి సంతోషపడటానికి ఆయన పిచ్చోడు కాదు. మహాజ్ఞాని. స్తోత్రం. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞానేన నా దేవుడు. నిష్కారణంగా నన్ను బాధ పెట్టడు. హృదయపూర్వకంగా నాకు విచారమునైనను బాధనైనను కలుగజేయడని రాయించి పెట్టాడు గ్రంథంలో. విలాప వాక్యాలు 3లోనే దేవుడు హృదయపూర్వకంగా నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడం. ఒకవేళ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని రాస్తుంది. మన మొండితనాన్ని బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి అమ్మ ఒక దెబ్బ కొడుతుంది. దెబ్బ తిన్న మనం కూర్చొని ఏడుస్తుంటే అమ్మ ఏ పని ప్రశాంతంగా చేసుకోలేదు. ఆపు, ఎందుకు ఏడుస్తావు, వాడు కొట్టావు కదా అని ఏడుపు ముఖం పెట్టి కళ్ళ నిండా నీళ్ళు ఇదంతా దారులు కడితే ఏ పని ప్రశాంతంగా చేయొద్దు. మళ్ళీ వచ్చి వానితో సమాధానం పడి వాని దగ్గర తీసుకొని, మరి ఎందుకు అట్లా నన్ను కోపం తెప్పిస్తావు, తగిలిందా లేదులే అని దగ్గర తీసుకొని ఎక్కడైతే కొట్టిందో అక్కడ తన చేత్తో రుద్ది లేదా అని రోజు 5 రూపాయలు ఇచ్చేది ఈసారి 10 రూపాయలు ఇచ్చి, దేవునికి స్తోత్రం. అంతే కదా. లేదా 10 రూపాయలు ఇచ్చేది ఆ రోజు స్పెషల్గా 20 రూపాయలు, లేకపోతే ఇంకొక 2 10 కలిపి 30 రూపాయలని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు, దెబ్బ పడింది, ఏడిచాం, ఆమెకు బాధ కలిగింది. దెబ్బ ఎందుకు కొట్టింది? తను పిచ్చిదైనందున కాదు, మన బుద్ధిహీనతను బట్టి అలా ఉండకూడదు, అది నీ క్షేమం కాదని కొట్టింది. కొట్టి కూడా మళ్ళా కృపా సమృద్ధిని బట్టి దేవుడు జాలిపడ్డట్టు అమ్మ కూడా జాలిపడి నీకు అదనంగా ఇంకొక 20 రూపాయలు ఇచ్చి నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఆ రోజు నీకు ఇష్టమైన ఆహార పదార్థాలు తెచ్చన్నా పెట్టుద్ది, వండన్నా సిద్ధపరిచి, ఇక ఆ పగలంతా నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చిందాక ఈరోజు పిల్లవాడిని కొట్టాను, ఎట్లున్నాడో ఏమో స్కూల్లో పిల్లవాడిని కొట్ట అనుకుంటుందా లేదా మా అమ్మ అనుకుంటుందా, బాధపడిద్దా? ప్రశాంతంగా తినలేదు, వాడే గుర్తొస్తాడు.
భూమి మీద ఉన్న అమ్మకే ఇంత మమతుంటే తల్లి కంటే మించిన ప్రేమ నాది అన్నాడు ఆయన. ఆయన ఎంత. కాబట్టి మనల్ని శ్రమల కొలుములోకి పంపించి ఆయన సంతోషపడతాడు అనుకోవద్దు. శోధనలకు అప్పచెప్పి ఆనందపడతాడు అనుకోవద్దు. బలహీనతలకు అప్పచెప్పి సంతోషపడతాడు అనుకోవద్దు. ఆయన బాధపడతానే మనల్ని మన బుద్ధిహీనత తొలగించడానికి కొన్ని శ్రమలకు అనుమతిస్తాడని విలాప వాక్యాలు 3లో స్పష్టంగా రాస్తుంది. దేవుడు హృదయపూర్వకంగా నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడు. అంటే బాధపడతానే కొన్నిటిని అనుమతిస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆయన బాధ పెట్టిన, ఆయన నలగొట్టిన, నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా, నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా, నీ సన్నిధిలో నీ హస్తములో, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియముగదయ్యా, నలుగుట నాకతి ప్రియముగదయ్యా, రేయింబవలు నాయాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది, రేయింబవలు. ఓకేనా? ఇప్పటికే మీలో కొంతమంది ఆత్మ నుంచి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అందుకే ఆయన కార్యాలు చేసినా చేయకపోయినా మీ ప్రేమలో మార్పు లేదు. ఆయన్ని హత్తుకునే విషయంలో స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఎందుకంటే మీ ప్రేమ మీ శరీర అవసరాలను, ప్రాణ యొక్క సంతోషాలను ఆధారం చేసుకోలేదు. మీ ప్రేమ ఆయన ప్రేమను ఆధారం చేసుకొని ఉంది. షరతులు లేని, ఫలాపేక్ష లేని ప్రేమ నా ప్రభు నా ఎడల చూపించాడు. నేను కూడా అదే విధంగా ఆయన్ని ప్రేమించాలని, ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని, ఆయన వాత్సల్యాన్ని ఆధారం చేసుకుంది కనుక మీ ప్రేమ అప్పటి నుంచి ఇప్పటి దాకా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది, మార్పు లేకుండా. కానీ మనలో కొంతమంది ప్రేమ ఆయన కార్యాలను ఆధారం చేసుకొని ఉన్నందున అవి జరిగినప్పుడు ఒక రకమైన స్పందన, జరగనప్పుడు కొంచెం నిర్లక్ష్యం, కొన్ని విషయాల్లో మార్పులు రావటం, మొదటి క్రియలు లోపించటం, ఆరంభంలో ఉన్నటువంటి భక్తి, ఆత్మీయత, సమర్పణ అంత్యదశలో మారిపోవటం, ఇదంతా దేహాన్ని బట్టి లేదా ప్రాణాన్ని బట్టి కలిగిన ప్రేమ నుండి జరిగే మార్పులు. చంచలత్వం అందులోనే ఉంటుంది. అస్థిరమైన మనస్సు, ప్రాణ సంబంధమైన మనస్సు, ఆత్మలో ఉన్న మనస్సు స్థిరమైంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన అదే ప్రేమతో, సాటి మనిషిని ప్రేమించిన అదే ప్రేమతో, ప్రాణము నుండో దేహము నుండో గాక ఆత్మ నుండి, వారు మనకు మేలు చేసినా చేయకపోయినా, ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా, ఆఖరికి శత్రువులుగా నడుచుకున్నా మన ఆత్మ నుండి వారిని ప్రేమించుట అగాపే అవుతుంది, దేవుని ప్రేమ అవుతుంది. అర్థమైందా? ఆత్మ ఫలమేమనగా ప్రేమ అంటే అది. ఆత్మ ఫలమేమనగా గలతీ 5:22, గలతీ 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా, ఏంటి ఆత్మఫలం అంటే? అవతలి వారు పనికొచ్చినా, పనికి రాకపోయినా, మేలు చేసినా చేయకపోయినా, ఆఖరి కీడు చేసేవారైనా మన ఆత్మ నుండి వారిని ప్రేమించినట్టయితే దేవుడు మన ఎడల ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో మనం కూడా సహోదరుల ఎడల అట్టి ప్రేమే కనపరుస్తాం. ఉపయోగపడితే ఒక రకంగా, ఉపయోగపడకపోతే ఒక రకంగా, పనికి వస్తే ఒక రకంగా, పనికి రాకపోతే ఒక రకంగా. ఇలా మారదు ప్రేమ. అగాపే దేవుని ప్రేమ మారదు. సో మనం కూడా అలాంటి ప్రేమనే ఇతరుల ఎడల కనపరచబద్దులమై ఉన్నాము. అందుకే దేవుణ్ణి ఇలా ప్రేమించు, పొరుగువాడిని కూడా అలా ప్రేమించని. దేవుణ్ణి ప్రేమించని వెంటనే పొరుగువాడిని అన్నాడు చూడు. ఏ ప్రేమతో? ఎక్కడి నుండి? దేహం నుండో ప్రాణం నుండో కాదు, ఆత్మ యొక్క మనస్సు నుండి ఆ ప్రేమ రావాలి.
అప్పుడు దేవుడు నీలో నివాసం ఉండి శత్రువులను సహా నువ్వు ప్రేమించి ఆదరించేటువంటి పద్ధతిని గమనించి లోకం నీలో అప్పుడు చూస్తుంది క్రీస్తుని. అప్పుడు ఆకర్షింపబడుతుంది లోకం నీ ద్వారా ప్రభు దగ్గరికి, నా ద్వారా ప్రభు దగ్గరికి. ఓకే.